Hello students, welcome to VV Lakshmi classes. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 12 అయినటువంటి లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు లిమిట్స్ అండ్ డెరివేటివ్స్లో ఎక్సైజ్ 12A ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ బిగిన్ అవర్ క్లాస్. 13th ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై బిఎక్స్. ఓకే, సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమని కన్సిడర్ చేస్తున్నానంటే సైన్ ఏఎక్స్ బై బిఎక్స్ అని కన్సిడర్ చేశాను. లిమిట్ ఫైండ్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి? సబ్స్టిట్యూషన్ కదా. సో ఇక్కడ మనం లిమిట్ అనేది ఎక్స్ టెన్స్ టు 0 అయినప్పుడు ఫైండ్ చేయాలి కాబట్టి నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమవుతుందో ఫైండ్ చేస్తాను. ఓకేనా? సో ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? సైన్ ఏ ఎక్స్, ఎక్స్ అంటే 0 బై బిఎక్స్, ఎక్స్ అంటే 0, దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది? సైన్ 0 బై బి ఇంటూ 0 0. సైన్ 0 అంటే వాల్యూ ఏంటమ్మా? 0 అని తెలుసు, బై 0. సో ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమొచ్చింది? ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చింది, అంతేనా? ఇక్కడ మనం ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది? ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏం చేయాలి? సింప్లిఫై చేయాలి. సెకండ్ స్టెప్ ఏం చేయాలి? సింప్లిఫై చేయాలి, లేదంటే స్టాండర్డ్ లిమిట్స్ యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సో ఫస్ట్ స్టాండర్డ్ లిమిట్స్ ఏమైనా యూజ్ అవుతాయేమో చూద్దాం. ఓకే, మనకి స్టాండర్డ్ లిమిట్స్కి సంబంధించి ఇక్కడ ఒక ఫార్ములా తెలుసమ్మా. వీ నో దాట్ మనకి ఫార్ములా ఏం తెలుసు అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు 1 అని తెలుసు. ఓకేనా? సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు ఏం తెలుసమ్మా? 1 అని తెలుసు కదా. ఇప్పుడు నేను ఏదైతే ఫంక్షన్ మనకి సైన్ ఏఎక్స్ బై బిఎక్స్ ఇచ్చారో ఆ ఫంక్షన్ని ఈ విధంగా చేంజ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ సైన్ ఎక్స్ ఉంది కాబట్టి డినామినేటర్లో కూడా ఎక్స్ ఉండాలి. ఓకే, అదేవిధంగా ఇక్కడ మనకి సైన్ ఏముంది? ఏఎక్స్ ఉంది, అంటే డినామినేటర్లో కూడా ఏఎక్స్ రావాలి కదా. సో దానికోసం ఏం చేస్తానంటే ఫస్ట్ లిమిట్ కన్సిడర్ చేయండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై బిఎక్స్ కన్సిడర్ చేశాను. ఇక్కడ బి అనేది ఏంటి? కాన్స్టెంట్ కదా. కాన్స్టెంట్ కాబట్టి లిమిట్ బయటన రాయండి. 1 బై బి ఇంటూ లిమిట్ సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ఉంది. మనం లిమిట్ అప్లై చేయాలి అంటే ఇక్కడ ఏముండాలి? సైన్ ఎక్స్ ఉంటే డినామినేటర్లో ఎక్స్ ఉండాలి. ఇక్కడ సైన్ ఏఎక్స్ ఉంది కాబట్టి డినామినేటర్లో ఏఎక్స్ ఉండాలా? అంటే ఇక్కడ ఏ రావాలి అంటే మనం ఏతో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి, అంతేనా? ఏ అనేది క్యాన్సిల్ అయిపోతే మీకు మళ్ళీ ఎక్సే వస్తుంది కదా. సో వాల్యూ ఎటువంటి చేంజ్ ఉండదు. ఓకేనా? అర్థమైందా? సో ఇక్కడ ఏతో మల్టిప్లై చేసి డివైడ్ చేశాను. అండ్ అదేవిధంగా సైన్ ఎక్స్ బై ఎక్స్ ఉన్నప్పుడు ఇక్కడ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 దగ్గరే కదా. ఆ విధంగా ఇక్కడ ఏఎక్స్ ఉంది అంటే ఇక్కడే ఉండాలి, ఏఎక్స్ టెన్స్ టు 0 అవ్వాలి. ఎక్స్ టెన్స్ టు 0 అయినప్పుడు ఏఎక్స్ అనేది టెన్స్ టు 0 అవుతుందా అమ్మా? అవుతుంది, ఖచ్చితంగా మల్టిప్లై చేయడమే కదా. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది? లిమిట్ ఏఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఏఎక్స్. ఈ ఏ అనేది కాన్స్టెంట్. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు ఏ బై బి ఇంటూ లిమిట్ ఏఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఏఎక్స్. ఇప్పుడు ఫార్ములా అప్లై చేయండి. ఇదే విధంగా ఉంది. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఫామ్లో ఉంది కాబట్టి లిమిట్ ఏమవుతుంది? 1 అవుతుంది. ఇంటూ 1 ఏ బై బి ఇంటూ 1 అంటే ఏ బై బి ఈజ్ ద లిమిట్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్. దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై బిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? ఏ బై బి అవుతుంది. ఓకేనా? అర్థమైందా? సో ఇక్కడ మనం ఏదైతే స్టాండర్డ్ లిమిట్స్ ఫార్ములా యూజ్ చేసామో అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చూడండి. 14th వన్ చూడండి అమ్మా. ఏమంటున్నారు? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై సైన్ బిఎక్స్ ఫైండ్ చేయాలి. ఏ కమా బి అనేవి ఏంటి? ఇక్కడ నాన్ జీరో వాల్యూస్. ఓకేనా? సో ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కన్సిడర్ చేయండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఏఎక్స్ బై సైన్ బిఎక్స్. ఓకే,
సో ఫస్ట్ లిమిట్ ఫైండ్ చేసేటప్పుడు సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి? సబ్స్టిట్యూషన్. ఇక్కడ ఎక్స్ టెన్స్ టు 0 దగ్గర ఫైండ్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఏం చేద్దాం? ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ చేద్దాం. ఓకేనా? సో ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. సైన్ ఏఎక్స్ అంటే సైన్ ఏ ఇంటూ 0 బై సైన్ బిఎక్స్ అంటే సైన్ బి ఇంటూ 0 ఏమవుతుంది? సైన్ 0 బై సైన్ 0. సైన్ 0 అంటే వాల్యూ ఏంటి? 0 బై సైన్ 0 0. సో ఇక్కడ మీరు ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమొస్తుందండి? ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చింది 0/0. సో ఫస్ట్ స్టెప్ అనేది ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు సెకండ్ స్టెప్ సింప్లిఫికేషన్. ఓకేనా? సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏం తీసుకున్నాం? సైన్ ఏఎక్స్ బై సైన్ బిఎక్స్ కదా. సో సింప్లిఫై చేయాలి, లేదంటే ఏదైనా స్టాండర్డ్ ఫామ్ యూజ్ చేయగలమేమో చూద్దాం. సో నేను ప్రీవియస్ ప్రాబ్లంలో చేసినట్టే ఇక్కడ కూడా ఒక స్టాండర్డ్ లిమిట్ అనేది యూజ్ చేస్తాను. ఏంటంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 అయినప్పుడు సైన్ ఎక్స్ బై ఎక్స్ యొక్క లిమిట్ ఏమవుతుంది? 1 అవుతుంది కదా. సో ఇప్పుడు ఇది అప్లై చేసి ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. ఓకేనా? సో చూడండి, లిమిట్ కన్సిడర్ చేయండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై సైన్ బిఎక్స్. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయాలంటే సైన్ ఎక్స్ బై ఎక్స్ ఫామ్లో రావాలి. ఇక్కడ మీరు న్యూమరేటర్ని అబ్జర్వ్ చేయండి. న్యూమరేటర్లో ఏముంది? సైన్ ఏఎక్స్ ఉంది. సో బై ఏఎక్స్ ఉంటే మనం ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు కదా. కాబట్టి ఏం చేస్తానంటే ఇక్కడ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 న్యూమరేటర్లో ఏముంది? సైన్ ఏఎక్స్ కదా. సో ఈ ఫార్ములా అప్లై చేయడం కోసం ఇక్కడ ఏఎక్స్ అనేది మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. సో మల్టిప్లై చేసి డివైడ్ చేసేటప్పుడు వాల్యూలో ఎటువంటి మార్పు ఉండదమ్మా. ఓకే, అదేవిధంగా డినామినేటర్లో సైన్ బిఎక్స్ ఉంది కదా. సో ఫార్ములా అప్లై చేయాలంటే బిఎక్స్ రావాలి కాబట్టి ఇక్కడ బిఎక్స్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. అర్థమైందా? అండ్ ఇంకొకటి ఏంటి? ఎక్స్ టెన్స్ టు 0 అయినప్పుడు ఏఎక్స్ అనేది ఏమవుతుంది? ఏఎక్స్ ఆల్సో టెన్స్ టు 0 అవుతుంది. అండ్ బిఎక్స్ కూడా టెన్స్ టు 0 అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు లిమిట్ ఏ విధంగా ఉంది? లిమిట్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్కి ఉంది కదా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఉన్నప్పుడు లిమిట్ అప్లై చేస్తే ఏ విధంగా చేయొచ్చు? లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై లిమిట్ జీ ఆఫ్ ఎక్స్ అని చేయొచ్చు కదా. సో ఇప్పుడు ఇదే విధంగా ఇక్కడ కూడా లిమిట్ సెపరేట్గా రాస్తాను. లిమిట్ ఏఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఏఎక్స్. ఓకేనా? అపాన్ ఇదే విధంగా డినామినేటర్లో కూడా అప్లై చేయండి. ఇక్కడ బిఎక్స్ ఉంది కదా. సో ఎక్స్ టెన్స్ టు 0 అయినప్పుడు బిఎక్స్ ఆల్సో టెన్స్ టు 0 అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ లిమిట్ ఏ విధంగా రాస్తాను? లిమిట్ బిఎక్స్ టెన్స్ టు 0 సైన్ బిఎక్స్ బై బిఎక్స్ అవుతుంది. ఓకేనా? సో డినామినేటర్కి న్యూమరేటర్కి రెండింటికి కూడా లిమిట్ అప్లై చేసా. ఇక్కడ ఇంకా ఏమున్నాయి? ఏఎక్స్ బై బిఎక్స్ ఉంది. ఎక్స్ అనేది క్యాన్సిల్ అయితే ఏ బై బి ఉంటుంది. సో నెక్స్ట్ ఏం రాయొచ్చు? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై సైన్ బిఎక్స్. సో అక్కడ ఏ బై బి అనేది కాన్స్టెంట్ ఉంది కదా. సో లిమిట్కి బయటన రాస్తే ఏ బై బి లిమిట్ ఏఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఏఎక్స్. అదేవిధంగా డినామినేటర్లో ఏముంది? లిమిట్ బిఎక్స్ టెన్స్ టు 0 సైన్ బిఎక్స్ బై బిఎక్స్. మనకి స్టాండర్డ్ లిమిట్ ఏం తెలుసమ్మా? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ అంటే వాల్యూ ఏమని తెలుసు? 1 అని తెలుసు కదా. సో ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే ఏమొస్తుంది? ఏ బై బి ఇంటూ ఇక్కడ ఏంటి? లిమిట్ ఏఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఏఎక్స్ అంటే వాల్యూ ఏం రాయొచ్చు? 1 అని రాయొచ్చు. అదేవిధంగా డినామినేటర్ కూడా చూడండి. లిమిట్ బిఎక్స్ టెన్స్ టు 0 అయినప్పుడు సైన్ బిఎక్స్ బై బిఎక్స్ వాల్యూ ఏమవుతుంది? ఇదే ఫార్ములా అప్లై చేస్తే డినామినేటర్లో కూడా 1 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి ఈజ్ ద లిమిట్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 15th వన్ చూడండి అమ్మా. ఏమంటున్నారు? లిమిట్ ఎక్స్ టెన్స్ టు పై సైన్ పై మైనస్ ఎక్స్ బై పై ఇంటూ పై మైనస్ ఎక్స్. సో
ఇక్కడ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమని తీసుకుంటానంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ పై మైనస్ ఎక్స్ బై పై ఇంటూ పై మైనస్ ఎక్స్ అని తీసుకుంటాను. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి? స్టెప్ 1 సబ్స్టిట్యూషన్. ఇక్కడ ఎక్స్ టెన్స్ టు పై దగ్గర కదా ఫైండ్ చేయాలి, కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు పై దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ చేద్దాం. సో ఎక్స్ ఈక్వల్ టు పై సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది? సైన్ పై మైనస్ ఎక్స్ ప్లేస్లో పై పెడుతున్నాను బై పై ఇంటూ పై మైనస్ ఎక్స్ అంటే పై. ఓకే, సో సైన్ పై మైనస్ పై అంటే సైన్ 0 బై పై ఇంటూ పై మైనస్ పై 0 అవుతుంది. సైన్ 0 వాల్యూ ఏంటి? 0. పై ఇంటూ 0 0. సో ఇక్కడ ఏమొచ్చింది? ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చింది. ఎక్స్ ఈక్వల్ టు పై సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది 0/0 వచ్చింది. కాబట్టి ఇప్పుడు సెకండ్ స్టెప్ సింప్లిఫై చేయాలి. సో ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ పై మైనస్ ఎక్స్ బై పై ఇంటూ పై మైనస్ ఎక్స్. ఓకేనా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ స్టాండర్డ్ లిమిట్ ఒకటి అప్లై చేయొచ్చు. అదేంటి అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 అయినప్పుడు సైన్ ఎక్స్ బై ఎక్స్ వాల్యూ ఏమవుతుందమ్మా? 1 అవుతుందని తెలుసు కదా మనకి. అయితే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో పై మైనస్ ఎక్స్ పెడదాం. లిమిట్ పై మైనస్ ఎక్స్ టెన్స్ టు 0 అయితే సైన్ పై మైనస్ ఎక్స్ బై పై మైనస్ ఎక్స్ ఏమవుతుంది? 1 అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఏ విధంగా అప్లై చేస్తానో. ఇక్కడ మనకి ఎక్స్ టెన్స్ టు పై అన్నారు. ఎక్స్ అనేది టెన్స్ టు పై అయితే పై మైనస్ ఎక్స్ ఏమవుతుంది? టెన్స్ టు 0 అవుతుంది. ఓకేనా? ఎక్స్ టెన్స్ టు పై అయినప్పుడు పై మైనస్ ఎక్స్ అనేది ఏమవుతుంది? టెన్స్ టు 0 అవుతుంది. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు పై సైన్ పై మైనస్ ఎక్స్ బై పై ఇంటూ పై మైనస్ ఎక్స్ ఏమవుతుందమ్మా? దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు పై అయినప్పుడు పై మైనస్ ఎక్స్ అనేది ఏమవుతుంది? టెన్స్ టు 0 కదా. సో పై మైనస్ ఎక్స్ టెన్స్ టు 0 అండ్ ఇక్కడ ఈ పై అనేది కాన్స్టెంట్ బయటికి తీసి రాస్తే ఏమవుతుంది? 1 బై పై ఇంటూ లిమిట్ పై మైనస్ ఎక్స్ టెన్స్ టు 0. ఇంకా రిమైనింగ్ ఏముంటుంది? సైన్ పై మైనస్ ఎక్స్ బై పై మైనస్ ఎక్స్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఏముంది? 1 బై పై ఇంటూ లిమిట్ పై మైనస్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ పై మైనస్ ఎక్స్ బై పై మైనస్ ఎక్స్. సో స్టాండర్డ్ లిమిట్ ఫామ్ అప్లై చేయండి. అప్లై చేస్తే వాల్యూ అనేది 1 అవుతుంది. 1 బై పై ఇంటూ 1 అంటే 1 బై పై. దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు పై సైన్ పై మైనస్ ఎక్స్ బై పై మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై పై అవుతుంది. ఓకేనా? అర్థమైందా? సో ఫార్ములా అనేది ఏ విధంగా అప్లై చేస్తున్నామో తెలియాలి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. 16th ప్రాబ్లం చూడండమ్మా. ఏమంటున్నారు? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 కాస్ ఎక్స్ బై పై మైనస్ ఎక్స్ ఫైండ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఏదైతే ఫంక్షన్ ఇచ్చారో ఆ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని కన్సిడర్ చేద్దాం. ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ బై పై మైనస్ ఎక్స్ అని కన్సిడర్ చేశాను. లిమిట్ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? సబ్స్టిట్యూషన్. ఇక్కడ లిమిట్ అనేది ఎక్స్ టెన్స్ టు 0 దగ్గర కదా ఫైండ్ చేయాలి. కాబట్టి మనం ఫస్ట్ ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమవుతుందో చూద్దాం. ఓకే, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? కాస్ ఎక్స్. ఎక్స్ అంటే ఏంటి? 0 బై పై మైనస్ ఎక్స్ 0. కాస్ 0 అంటే వాల్యూ 1 కదా. 1 బై పై మైనస్ 0 అంటే పై. సో ఫైనైట్ వాల్యూ వచ్చింది కాబట్టి ఇదే లిమిట్ అవుతుంది. దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 కాస్ ఎక్స్ బై పై మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? వాల్యూ 1 బై పై. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ వన్ చూడండి. 17th ప్రాబ్లం చూడండమ్మా. ఏమంటున్నారు? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఏఎక్స్ ప్లస్ ఎక్స్ కాస్ ఎక్స్ బై బి సైన్ ఎక్స్. సో ఇక్కడ ఫంక్షన్ అనేది ఏ విధంగా ఉంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని కన్సిడర్ చేద్దాం. ఏం తీసుకోవాలి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ ఎక్స్ కాస్ ఎక్స్ బై బి సైన్ ఎక్స్ అని తీసుకున్నాను. ఓకే, సో లిమిట్ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ సబ్స్టిట్యూషన్. ఇక్కడ లిమిట్ అనేది ఎక్స్ టెన్స్ టు 0 దగ్గర ఫైండ్ చేయాలి కాబట్టి
ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర వాల్యూ ఏమవుతుందో చూడండి. ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ చేయండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి? ఏఎక్స్. ఎక్స్ ప్లస్లో 0 పెడదాం. ఏ ఇంటూ 0 ప్లస్ ఎక్స్ కాస్ ఎక్స్ అంటే 0 ఇంటూ కాస్ 0 బై బి ఇంటూ సైన్ ఎక్స్ అంటే బి ఇంటూ సైన్ 0. ఏ ఇంటూ 0 0 ప్లస్ 0 ఇంటూ కాస్ 0 0 బై బి ఇంటూ సైన్ 0. సైన్ 0 అంటే 0 కదా, సో 0 ప్లస్ 0 0 బై బి ఇంటూ 0 0. ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? 0 బై 0 అంటే ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చింది కదా. సో ఇక్కడ నెక్స్ట్ సెకండ్ స్టెప్ చేయాలి. సెకండ్ స్టెప్ ఏంటి? సింప్లిఫికేషన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏ విధంగా ఉందమ్మా? ఏఎక్స్ ప్లస్ ఎక్స్ కాస్ ఎక్స్ బై బి సైన్ ఎక్స్ అని ఉంది. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్లో మనకి ఎక్స్ అనే టర్మ్ ఒకటి కామన్ ఉంది. ఓకేనా? ఏ ఇంటూ ఎక్స్, ఎక్స్ కాస్ ఎక్స్, ఈ 2 టర్మ్స్లో ఎక్స్ అనేది కామన్ ఉంది కదా. సో ఎక్స్ కామన్ తీసేస్తే ఇంకా రిమైనింగ్ ఏముంటుంది? ఏ ప్లస్ కాస్ ఎక్స్ ఉంటుంది. ఓకేనా? బై బి ఇంటూ సైన్ ఎక్స్. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే ఎక్స్ అనేది కామన్ తీసానో చూడండి, బి అనేది కాన్స్టెంట్ కదమ్మా. సో 1 బై బి ఇంటూ ఏముంది? ఏ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ న్యూమరేటర్లో ఉన్న ఎక్స్ని నేను డినామినేటర్లోకి తీసుకెళ్ళాలి. సో డినామినేటర్లోకి తీసుకెళ్ళినప్పుడు అది ఏ విధంగా రాయొచ్చు? 1 బై ఎక్స్ అని రాయొచ్చు. అంటే ఏమవుతుంది? 1 బై సైన్ ఎక్స్ బై ఎక్స్ అవుతుంది. అర్థమవుతుందమ్మా? నేను న్యూమరేటర్లో ఎక్స్ ఉంది కదా, ఈ ఎక్స్ని డినామినేటర్లోకి తీసుకెళ్ళాలనుకుంటున్నా. సో డినామినేటర్లో తీసుకెళ్ళేటప్పుడు ఏం తీసుకోవాలి? రెసిప్రోకల్ అంటే 1 బై ఎక్స్ అని రాయాలి. అర్థమైందా? సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ని సింప్లిఫై చేసాం కదా, ఇప్పుడు లిమిట్ ఫైండ్ చేద్దాం. ఓకే, సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? 1 బై బి అనేది కాన్స్టెంట్ కదా, ఈ విధంగా రాశాను. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఏముంది ఇంక రిమైనింగ్? ఏ ప్లస్ కాస్ ఎక్స్ బై డినామినేటర్లో ఏముంది? సైన్ ఎక్స్ బై ఎక్స్ ఉంది. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్. ఏ ప్లస్ కాస్ ఎక్స్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్, సైన్ ఎక్స్ బై ఎక్స్ అనేది జీ ఆఫ్ ఎక్స్ అనుకుంటే లిమిట్ ఏ విధంగా అప్లై చేయాలి? లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై లిమిట్ జీ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అంటే 1 బై బి ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఏ ప్లస్ కాస్ ఎక్స్ బై లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ అవుతుంది. అర్థమైందా? లిమిట్ అనేది ఏ విధంగా అప్లై చేశాను? దట్ ఇంప్లైస్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? ఏఎక్స్ ప్లస్ ఎక్స్ కాస్ ఎక్స్ బై బి సైన్ ఎక్స్. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు ఏమొచ్చింది వాల్యూ? 1 బై బి ఇంటూ న్యూమరేటర్లో ఏమొచ్చింది? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఏ ప్లస్ కాస్ ఎక్స్, డినామినేటర్లో ఏమొచ్చింది? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ అని వచ్చింది. ఇప్పుడు లిమిట్ అప్లై చేయండి, ఏమవుతుంది? దట్ ఈస్ ఈక్వల్ టు 1 బై బి ఇంటూ ఏ ప్లస్ కాస్ ఎక్స్. ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది? ఏ ప్లస్ కాస్ 0. ఓకేనా? బై ఇక్కడ మీరు డినామినేటర్లో ఉన్న టర్మ్ని అబ్జర్వ్ చేస్తే అది ఒక స్టాండర్డ్ లిమిట్. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ అనేది స్టాండర్డ్ లిమిట్. దాని వాల్యూ ఏం తెలుసు మనకి? 1 అని తెలుసు. ఓకేనా? సో దట్ ఇంప్లైస్ ఏ ప్లస్ కాస్ 0 అంటే ఏంటి? 1 బై బి. ఏ ప్లస్ 1 బై బి అనేది లిమిట్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ వన్ చూడండి. 18th ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎక్స్ సీకెంట్ ఎక్స్. సో ఇక్కడ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏ విధంగా ఉంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ సీకెంట్ ఎక్స్ అని కన్సిడర్ చేద్దాం. లిమిట్ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ సబ్స్టిట్యూషన్ కదా. సో ఇక్కడ ఎక్స్ టెన్స్ టు 0 దగ్గర లిమిట్ ఫైండ్ చేయాలి కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ చేద్దాం. ఓకేనా? సో చూడండి, ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందో? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ సీకెంట్ ఎక్స్. ఎక్స్ ప్లేస్లో 0 పెడితే 0 ఇంటూ సీకెంట్ 0. సో 0 ఇంటూ సీకెంట్ 0 అంటే 1 కదా, 0 అవుతుంది. సో ఇది ఒక ఫైనైట్ వాల్యూనే కదా, కాబట్టి క్లియర్లీ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎక్స్ సీకెంట్ ఎక్స్ ఏమవుతుందమ్మా?
ఎక్స్ సీకెంట్ ఎక్స్ అనేది 0 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, 19th ప్రాబ్లం చూడండి. ఏమంటున్నారు? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ బై ఏఎక్స్ ప్లస్ సైన్ బిఎక్స్ వాల్యూ ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమని కన్సిడర్ చేస్తున్నానంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ బై ఏఎక్స్ ప్లస్ సైన్ బిఎక్స్ అని కన్సిడర్ చేశాను. ఓకేనా? లిమిట్ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? సబ్స్టిట్యూషన్. సో ఇక్కడ మనం లిమిట్ అనేది ఎక్కడ ఫైండ్ చేయాలి? ఎక్స్ టెన్స్ టు 0 దగ్గర కదా. కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏ విధంగా ఉంటుందో ఫైండ్ చేద్దాం. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. సైన్ ఏఎక్స్, ఏ ఇంటూ ఎక్స్ అంటే 0 కదా, ప్లస్ బిఎక్స్, బి ఇంటూ ఎక్స్ అంటే 0 బై ఏఎక్స్ ప్లస్ సైన్ బిఎక్స్, ఎక్స్ అంటే 0 ప్లస్ సైన్ బిఎక్స్, ఎక్స్ అంటే 0. ఓకేనా? సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది? సైన్ 0 ప్లస్ 0 బై 0 ప్లస్ సైన్ 0. సైన్ 0 అంటే వాల్యూ ఏంటి? 0. 0 ప్లస్ 0 0 బై 0 ప్లస్ సైన్ 0 అంటే వాల్యూ 0 కదా, 0 ప్లస్ 0 0 అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏ విధంగా ఉంది? 0/0 ఫామ్, ఇండిటర్మినేట్ ఫామ్లో ఉంది కదా. కాబట్టి ఇప్పుడు స్టెప్ 2 ఏం చేయాలి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ని సింప్లిఫై చేయాలి. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమి ఇచ్చారు? సైన్ ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ బై ఏఎక్స్ ప్లస్ సైన్ బిఎక్స్ ఇచ్చారు. ఓకేనా? సో నేను ఏం చేస్తానంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమనుకున్నాం మనం? సైన్ ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ బై ఏఎక్స్ ప్లస్ సైన్ బిఎక్స్ అని కదా తీసుకున్నాము. ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర ఎఫ్ అనేది ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చింది కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు సింప్లిఫికేషన్ చేయాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక స్టాండర్డ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ అంటే మనకి వాల్యూ ఏం తెలుసు? 1 అని తెలుసు కదా. సో ఈ ఫార్ములా అప్లై చేయడం కోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ న్యూమరేటర్లో మీరు చూస్తే గనక మనకి ఏముంది? సైన్ ఏఎక్స్ ఉంది కదా. సో ఈ సైన్ ఏఎక్స్ అనే టర్మ్ని ఏఎక్స్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. అర్థమవుతుందమ్మా? సైన్ ఏఎక్స్ అనే ఒక్క టర్మ్కే నేను ఏఎక్స్తో మల్టిప్లై చేసి డివైడ్ చేశాను. ప్లస్ బిఎక్స్ యాజ్ ఇట్ ఈజ్ రాసేసా. ఇదే విధంగా డినామినేటర్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఏఎక్స్ ప్లస్ సైన్ బిఎక్స్ ఉంది కదా. ఈ సైన్ బిఎక్స్కి కూడా నేను బిఎక్స్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. ఓకేనా? అర్థమవుతుందా? దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మీరు న్యూమరేటర్ని అబ్జర్వ్ చేస్తే ఈ 2 టర్మ్స్లో కూడా ఎక్స్ అనే టర్మ్ కామన్ ఉంది. ఓకేనా? సో ఎక్స్ కామన్ తీయండి. ఇంక రిమైనింగ్ ఏముంటుంది? ఏ ఇంటూ సైన్ ఏఎక్స్ బై ఏఎక్స్ ప్లస్ బి ఉంటుంది. అర్థమవుతుందా? ఇదే విధంగా డినామినేటర్లో కూడా ఈ 2 టర్మ్స్లో ఎక్స్ అనేది కామన్ ఉంది కదా. సో ఎక్స్ని కామన్ తీసేయండి. ఇంకేముంటాయి? ఏ ప్లస్ సైన్ బిఎక్స్ బై బిఎక్స్, ఎక్స్ అనేది కామన్ తీసాం కాబట్టి ఇంకేముంటుంది? బి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది కదా. దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ ఇంటూ సైన్ ఏఎక్స్ బై ఏఎక్స్ ప్లస్ బి బై ఏ ప్లస్ సైన్ బిఎక్స్ బై బిఎక్స్ ఇంటూ బి కదా. సో ఏ విధంగా రాయొచ్చు? బి ఇంటూ సైన్ బిఎక్స్ బై బిఎక్స్ అని రాయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు లిమిట్ అప్లై చేద్దాం. అయితే లిమిట్ అనేది మనం ఎక్కడ ఫైండ్ చేయాలి? ఎక్స్ టెన్స్ టు 0 దగ్గర. మరి ఎక్స్ టెన్స్ టు 0 అయితే ఏఎక్స్ ఏమవుతుంది? ఏఎక్స్ కూడా టెన్స్ టు 0నే అవుతుంది. అండ్ అదేవిధంగా బిఎక్స్ ఆల్సో టెన్స్ టు 0 అవుతుంది. ఓకేనా? సో చూడండి, లిమిట్ అప్లై చేద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమొచ్చిందమ్మా? ఏ ఇంటూ సైన్ ఏఎక్స్ బై ఏఎక్స్ ప్లస్ బి బై ఏ ప్లస్ బి ఇంటూ సైన్ బిఎక్స్ బై బిఎక్స్ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు లిమిట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ విధంగా ఉందమ్మా? లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్. సో లిమిట్ ఏ విధంగా అప్లై చేయొచ్చు? లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై లిమిట్ జీ ఆఫ్ ఎక్స్ చెయ్యాలి. ఓకేనా?
దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ అప్లై చేయండి. ఏమవుతుంది? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 a ఇంటూ సైన్ ఏఎక్స్ బై ఏఎక్స్ ప్లస్ బి బై లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 a ప్లస్ బి ఇంటూ సైన్ బిఎక్స్ బై బిఎక్స్. ఓకేనా? అర్థమైందా? న్యూమరేటరు డినామినేటర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ విధంగా ఉంది? లిమిట్ ఆఫ్ ఎఫ్ ప్లస్ జీ ఫామ్లో ఉంది. అంటే లిమిట్ అప్లై చేస్తే ఏ విధంగా చేయొచ్చు? లిమిట్ ఎఫ్ ప్లస్ లిమిట్ జీ చేయొచ్చు. అంతేనా? అర్థమవుతుంది కదమ్మా? సో ఇప్పుడు లిమిట్ అప్లై చేయండి న్యూమరేటర్లో డినామినేటర్లో. ఏమవుతుంది? ఏ అనేది కాన్స్టెంట్ కదమ్మా. ఏ ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 అయినప్పుడు ఏఎక్స్ ఏమవుతుంది? ఏఎక్స్ కూడా టెన్స్ టు 0 అవుతుంది. కాబట్టి లిమిట్ ఏఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఏఎక్స్ ప్లస్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 బి. ఓకేనా? ఇదే విధంగా డినామినేటర్లో కూడా లిమిట్ అప్లై చేయండి. ఏమవుతుంది? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఏ ప్లస్ బి అనేది కాన్స్టెంట్ కదా. సో బి ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 అయినప్పుడు బిఎక్స్ ఆల్సో టెన్స్ టు 0 కాబట్టి బిఎక్స్ టెన్స్ టు 0 సైన్ బిఎక్స్ బై బిఎక్స్. ఓకేనా? అర్థమైందా ఇంతవరకు? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఒక స్టాండర్డ్ లిమిట్ అనేది అప్లై చేయొచ్చు. ఏంటి? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్. ఏమని తెలుసు మనకి? 1 అని తెలుసు కదా. సో ఇదే ఫార్ములా ఇక్కడ మనం న్యూమరేటర్లోని అప్లై చేయొచ్చు అండ్ డినామినేటర్లో కూడా అప్లై చేయొచ్చు. సో అప్లై చేస్తే ఏమవుతుంది వాల్యూ? దట్ ఈస్ ఈక్వల్ టు ఏ ఇంటూ లిమిట్ ఏఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఏఎక్స్. ఏమవుతుంది వాల్యూ? స్టాండర్డ్ లిమిట్ కాబట్టి 1 అవుతుంది. ప్లస్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 బి. బి అనేది కాన్స్టెంట్ కదా. కాన్స్టెంట్కి లిమిట్ అప్లై చేసిన కాన్స్టెంటే వస్తుంది. బై డినామినేటరు అగైన్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఏ. ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ అగైన్ ఇక్కడ లిమిట్ బిఎక్స్ టెన్స్ టు 0 సైన్ బిఎక్స్ బై బిఎక్స్. స్టాండర్డ్ లిమిట్ వాల్యూ 1. ఓకేనా? అర్థమైందా? దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఏమొచ్చిందమ్మా? ఏ ఇంటూ 1 అంటే ఏ ప్లస్ బి బై ఏ ప్లస్ బి ఇంటూ 1 బి. ఇక్కడ మనకి ఏబి వాల్యూస్ ఏం తెలుసు? ఏ ప్లస్ బి అనేది నాన్ జీరో అని తెలుసు కదా. కాబట్టి ఖచ్చితంగా ఇది నాట్ ఈక్వల్ టు 0/0 ఫామ్. ఎందుకు చెప్తున్నామమ్మా? ఇఫ్ ఏ ప్లస్ బి బై ఏ ప్లస్ బి గనక ఈక్వల్ టు 0/0 అయ్యిందనుకోండి, అది ఇండెఫినెట్ ఫామ్ అయిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? అగైన్ సింప్లిఫై చేయాలి. ఓకేనా? కానీ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? ఏ ప్లస్ బి అనేది నాట్ ఈక్వల్ టు 0 ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఏదైతే వాల్యూ లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చిందో అది ఖచ్చితంగా నాట్ ఈక్వల్ టు 0/0 అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయొచ్చు? ఏ ప్లస్ బి అనేది క్యాన్సిల్ చేసేయండి. ఏమవుతుంది? వాల్యూ 1 వస్తుంది. దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం తీసుకున్నాం? సైన్ ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ బై ఏఎక్స్ ప్లస్ సైన్ బిఎక్స్. వాల్యూ ఏమొచ్చిందమ్మా? 1. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ వన్ చూడండి. 20th ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు? లిమిట్ ఎక్స్ టెన్స్ టు π/2 tan 2x బై ఎక్స్ మైనస్ π/2. ఓకే. సో లిమిట్ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ ఫంక్షన్ ఏమి ఇచ్చారు? సో ఇచ్చిన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు అని కన్సిడర్ చేస్తున్నాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు tan 2x బై ఎక్స్ మైనస్ π/2. లిమిట్ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? సబ్స్టిట్యూషన్ కదా. ఇక్కడ లిమిట్ అనేది ఎక్స్ టెన్స్ టు π/2 దగ్గర ఫైండ్ చేయాలి కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు π/2 సబ్స్టిట్యూట్ చేయండి ఎఫ్ ఆఫ్ ఎక్స్లో. ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్లో π/2 సబ్స్టిట్యూట్ చేద్దాం. tan 2x 2 ఇంటూ ఎక్స్ అంటే π/2 బై ఎక్స్ మైనస్ π/2 అంటే π/2 మైనస్ π/2. దట్ ఈజ్ ఈక్వల్ టు tan పై బై π/2 మైనస్ π/2 వాల్యూ ఏమవుతుంది? 0. tan పై అంటే వాల్యూ ఏంటమ్మా? 0 అవుతుంది. ఓకేనా? 0/0.
0/0 అనేది ఏంటి? ఇండిటర్మినేట్ ఫామ్ కదా. సో మనం x = π/2 దగ్గర f(x) ఏమైంది? ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు సెకండ్ స్టెప్ ఇచ్చిన ఫంక్షన్ని సింప్లిఫై చేద్దాం. సో ఇక్కడ ఫంక్షన్ ఏంటి? f(x) = tan 2x / x - π/2. ఓకేనా? సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే x - π/2 = y అని కన్సిడర్ చేస్తాను. ఓకేనా? పుట్ y = x - π/2 అని కన్సిడర్ చేస్తున్నాను. సో y = x - π/2 అయితే x ఏమవుతుంది? y + π/2 అవుతుంది. దట్ ఇంప్లైస్ 2x ఏమవుతుంది? 2తో మల్టిప్లై చేయండి, 2y + π అవుతుంది. ఓకేనా? అర్థమైందా? సో tan 2x ఏమవుతుంది? tan 2x = tan 2x అంటే ఏంటి వాల్యూ ఇక్కడ? 2y + π అంటే π + 2y అని కూడా రాయొచ్చు. సో tan π ప్లస్ అంటే 180 ప్లస్ అంటే ఏ క్వాడ్రెంట్? థర్డ్ క్వాడ్రెంట్. సో థర్డ్ క్వాడ్రెంట్లో tan అనేది ఏమవుతుంది? పాజిటివే అవుతుంది. అండ్ పై ఉంది కాబట్టి tanని tanగానే రాస్తాం, tan 2y. ఓకేనా? అర్థమైందా? అండ్ ఇక్కడ మనకి లిమిట్ ఎక్కడ ఫైండ్ చేయాలి? x → π/2 దగ్గర ఫైండ్ చేయాలి. సో x → π/2 అయితే y → ఏమవుతుంది? y అంటే ఏంటి? x - π/2. సో బోత్ సైడ్స్ -π/2 చేస్తే y → 0 అవుతుంది. అర్థమైందా? x → π/2 అయినప్పుడు y → 0 అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ కూడా ఇచ్చిన ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మనం ఏం ఫైండ్ చేయాలమ్మా? లిమిట్ x → π/2 tan 2x / x - π/2 కదా ఫైండ్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x → π/2 అంటే y → ఏమవుతుంది? y → 0 అవుతుంది. tan 2x అంటే వాల్యూ ఏమొచ్చింది? tan 2y / x - π/2 మనం ఏమని కన్సిడర్ చేసాం? y అని కన్సిడర్ చేసాం. అండ్ మనకి స్టాండర్డ్ లిమిట్ ఒకటి తెలుసు. ఏంటది? లిమిట్ x → 0 tan x / x వాల్యూ ఏమని తెలుసు మనకి? 1 అని తెలుసు. ఇప్పుడు ఈ స్టాండర్డ్ లిమిట్ యూజ్ చేయాలి అంటే మనకి tan x ఉంటే డినామినేటర్లోని x ఉండాలి. ఇక్కడేముంది? tan 2y ఉంది అంటే డినామినేటర్లో కూడా 2y ఉండాలి కదా. అందుకు నేను ఏం చేస్తానంటే 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. ఓకేనా? సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? ఇక్కడ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి 2 * లిమిట్ y → 0 tan 2y / 2y అని రాయొచ్చు. అగైన్ ఇక్కడ y → 0 అయితే 2y ఏమవుతుంది? → 0నే కదా అవుతుంది. సో ఇక్కడ లిమిట్ 2y → 0 tan 2y / 2y. ఈ స్టాండర్డ్ లిమిట్ అనేది అప్లై చేయండి. వాల్యూ ఏమవుతుంది? 2 × 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకేనా? దేర్ ఫోర్ లిమిట్ x → π/2 tan 2x / x - π/2 ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఏమవుతుంది? 2 అవుతుంది. ఓకేనా? అర్థమైందమ్మా? సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా? ఎక్సైజ్ 12Aలో 13th to 20 ప్రాబ్లమ్స్ వరకు ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో సాల్వ్ చేద్దాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.